ఇప్పుడు ట్రెండ్ అంతా మారిపోయింది అన్న, డిజిటల్ అయిపోయింది, వెబ్ సిరీస్ అయిపోయింది, యూట్యూబ్ అయిపోయింది. ఒకప్పుడు మీరు సినిమాకి వెళ్ళాలంటే ఫొటోస్ పట్టుకుని ఆడిషన్స్ కి వెళ్ళి ప్రొడక్షన్ హౌస్ కి ఇచ్చి వస్తూ ఉండాలని చెప్పేసి అంటారు. బట్ ఇప్పుడు కంప్లీట్ గా ఫోన్ లో రికార్డ్ చేసి వీడియో వాళ్ళకి మెయిల్ చేసినా డిఎం చేసినా సరిపోతుంది. సో ఈ ట్రాన్సిషన్ అన్నింటిలోని గుడ్ థింగ్ ఏంటంటే యాక్టర్స్ కి ఎక్స్పోజర్ బాగా దొరికింది. అంటే ఒక ఇంతకు ముందు ఓన్లీ ఏంటంటే ఐదర్ టీవీ చేయాలి లేకపోతే సినిమా చేయాలి. ఇప్పుడు వెబ్ సిరీసెస్ వచ్చాయి, యూట్యూబ్ వచ్చి అంతా లార్జ్ స్పాన్ వచ్చింది. మన దగ్గర ఎక్కువ మంది ఆడియన్స్ రీచ్ అయ్యే ఛాన్సెస్ దొరికింది. సో మీకేంటి వెబ్ సిరీస్ పైన మీ అభిప్రాయం ఏంటి? చేస్తున్నారా? నేను చేశాను, వీహోమ్ అనే వెబ్ సిరీస్ చేశాను. అన్నపూర్ణ శశి అని వండర్ఫుల్ డైరెక్టర్. రైటింగ్ చాలా చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది దానికి. దాంట్లో కూడా చాలా మంచి రోల్ చేశాను, రాములు అనే రోల్ చేశాను. చాలా మంచి రోల్ చేశాను. నాకు కూడా వెయిటింగ్ చేయాలి సిరీస్ లో అయితే డిఫరెంట్ రోల్స్ ఉంటాయి, ఇంకా వెయిట్ ఉన్న రోల్స్ ఉంటాయి, పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న రోల్స్ ఉంటాయి. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. నేను కూడా సిరీస్ లో మంచి రోల్ వస్తే మాత్రం రెడీ టు డూ. సిరీస్ ఫిలిమ్స్ లో కూడా సునీల్, యాక్చువల్ గా మీరు ఇందాక నన్ను అడిగినట్టు ఒక జానర్ అని కాదు, ఒక డిఫరెంట్ జానర్స్ చేయాలని ఉంది. మల్టిపుల్ గా ఎస్టాబ్లిష్ అవ్వాలి యాజ్ అన్ యాక్టర్ గా, మల్టిపుల్ రోల్స్ చేయాలి. అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి యాజ్ అన్ యాక్టర్ గా మిమ్మల్ని 100% ప్రెజెంట్ చేసుకోగలిగారు. నాకు ఆ స్కోప్ కావాలి. యాజ్ అన్ యాక్టర్ గా నన్ను నేను ప్రజెంట్ చేసుకునే స్కోప్ ఉండాలి ఆ రోల్. అది ఒక్క సినిమా మారిపోద్ది అన్న. లైక్ ఎలా అంటే బాబీ డియోల్ గారు చెప్తుంటారు యానిమల్, ఆయన ఎక్కడ అంటే ఆయన జర్నీ చెప్పారు ఇంటర్వ్యూలో. ఆయన కొడుకు ఏంటి, వాళ్ళ ఫాదర్ ఏంటి, నాన్న ఏం చేయరా అని చెప్పి వాళ్ళ మదర్ని అడిగిన దగ్గర నుంచి ఈ రోజు వన్ ఆఫ్ ద బిజియెస్ట్ యాక్టర్ అయిపోయారంట. ట్రూ. ఒక పీరియడ్ మొత్తం ఆయన ఖాళీ ఉన్నారంట. అవును. అంటే ఓవరాల్ గా ఈ జర్నీని మీరు ఎలా క్యాల్కులేట్ చేస్తారని, ఎలా చూస్తారు? మీడియా అప్ టు నౌ వచ్చింది టిల్ శంబాలా ఒక రిపోర్ట్ కార్డ్ లా తయారు చేయమంటే ఏంటి అంట? ఫైనల్ గా అయితే సక్సెస్ అయ్యాను కదా. మీరు సక్సెస్ అయ్యారన్న. బ్రేక్ వచ్చింది, ఆ బ్రేక్ వచ్చింది, మంచి బ్రేక్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నువ్వు అడిగి మంచి క్వశ్చన్ అడిగావు కానీ బట్ ప్రాపర్ ఆన్సర్ లేదు. అంటే ప్రోగ్రెస్ కార్డ్ లాగా, అంటే ఆ ప్రోగ్రెస్ కార్డ్ అనేది ఆడియన్స్ ఇవ్వాలి. స్ట్రగుల్ కి నేను ఇవ్వగలను. నా జర్నీకి నేను ఓకే స్ట్రగుల్స్ పడ్డాను, స్టిల్ ఐఎమ్ స్టాండ్ బై. నాకు మంచి బ్రేక్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇంకా నేను ఎంతవరకు నా కెరీర్ లో నేను చేసిన క్యారెక్టర్స్ ని నేను ఎంతవరకు ఫుల్ఫిల్ చేశాను, ఎంత బాగా చేశాను అనేది మార్క్స్ ఆడియన్స్ ఇవ్వాలి. మీ కాంటెంపరీస్ ఉంటారు కదన్నా, మీతో పాటు జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరెవరన్నా అంటే ఇప్పుడు ఒక్కొక్క బ్యాచ్ ఉంటారు. ఈ బ్యాచ్ యాక్చువల్ గా మా ఫ్రెండ్స్ వచ్చేసరికి మాకన్నా ముందే జోష్ లో తాగుబోతు రమేష్ పయ్య గానీ, ధనరాజ్ అన్న గానీ, వీళ్ళందరూ, జోష్ రవి గానీ, జోష్ రవి మాతో పాటు వెరీ క్లోజ్ టు మీ. కరణ్ అని ఉంటాడు, RX 100 చేశాడు, RX 100 విలన్ చేశాడు పుష్పలో. కరణ్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. ఇలా మేము ఫ్రెండ్స్, మేము రెగ్యులర్ గా కొంచెం కలిసే ఫ్రెండ్స్ అనమాట. ఇప్పుడు తాగుబోతు రమేష్ భయ్య ఉన్నాడు, రమేష్ భయ్య మేము కలుస్తుంటాం. అలా ఎలా ఉంటది అన్న జర్నీ? బాగుంటది ఫ్రెండ్స్ తోటి. మేము మొన్న నేను, కరణ్, జోష్ రవి ముగ్గురం కలిసి కూడా జోష్ పిక్ రీసెంట్ దిగిన పిక్ ఒకటి పోస్ట్ చేసాం. ఫ్రెండ్స్ అందరూ బాగా రియాక్ట్ అయ్యారు. సో అంటే పెద్ద యాక్టర్స్ చేశారు కదన్న, బాలేబాబు గారు చేశారు, చిరంజీవి. జనరల్ గా ఎక్కువ కొంతమంది క్యారెక్టర్ యాక్టర్స్ కి బాగా దగ్గరగా ఉంటారు అండ్ వాళ్ళు కూడా మౌన్ పెట్టండి సినిమాలో అని చెప్పి రికమెండ్ చేసే సందర్భాలు ఉంటాయి. అంటే మీకు ఎప్పుడు అంత స్కోప్ రాలేదా, లేకపోతే యాక్టర్స్ ఇంటరాక్షన్ అనేది మీరు అంతటా చొరవ తీసుకోలేదు, వద్దులే బాగోదు మనం డిస్టర్బ్ చేయకూడదు? మేబీ సెకండరీ. అంటే నేనంత స్పాంటేనియస్ గా మాట్లాడలేను, స్పాంటేనియస్ గా అలా అట్రాక్టివ్ గా మాట్లాడలేను. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మైనస్ ఇంట్రోవర్ట్. వెరీ ఇంట్రోవర్ట్. అంటే కూల్ గా వెళ్ళామా, పని చేసామా, వచ్చేసామా. మేబీ నాకు అది ఒక మైనస్ అనే ఫీల్ అవుతాను నేను. అంటే యాజ్ అన్ యాక్టర్ గా ఉన్నప్పుడు అన్ని కలుపుకుని వెళ్ళాలి, చేయాలి. నేను 200% ఉండాలి అలా. నువ్వు ఒకరితో ఉన్నప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ వేలో ఉంటేనే కదా అందరితో నువ్వు కలిసిపోయేది. థింగ్ ఏంటంటే నేను చేయడానికి ట్రై చేస్తే దొరికిపోతాను, ఎందుకంటే నాకు సెట్ అవ్వదు, నా రాదు. సో నేను ఎందుకంటే బీ కామ్ గానే ఉంటాను. ఇంకా ఓకే ఫైన్. అలా ఎట్లా అన్న సెట్? బాలయ్య బాబు గారు అంటే నేను విన్నది ఏంటంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, కొడతారు. అంటే ఏంటి నీ జోన్ ఏంటి అసలు? అలాంటిది బేసిక్ గా ఎట్లా ఉండి ఆయన ఉన్నప్పుడు బాగుంటది. వాళ్ళు సెట్ లో వర్క్ మూడ్ లో ఉన్నప్పుడు వేరే విషయాలు ఏం పట్టించుకోరు. అదే చాలా గొప్ప విషయం. వేరే విషయాలు ఏం ఉండవు.
ఆ సీన్ చేస్తున్నారు, చూస్తుంది, దానికి సంబంధించిన థాట్స్, డిస్కషన్ అంతే. యా, వేరే లాంగ్వేజెస్ ఆపర్చునిటీస్ ఎప్పుడు ట్రై చేశారు? నేను భైరవ గీత అని చేశాను, తెలుగు కన్నడ బైలింగ్వల్. దాంట్లో కూడా మంచి రోల్ చేశాను. బట్ నెక్స్ట్ అయితే ఫ్రాంక్ గా చెప్పాలంటే అంటే అప్రోచ్ అవ్వలేదు ఎవరు, ఆ ఫిలిం కూడా వర్క్ అవ్వలేదు. సో వేరే లాంగ్వేజ్ నుంచి అయితే నాకేం అప్రోచ్. చెప్తుంటారు కదా లైక్ నువ్వు తమిళ్ కి బాగా సెట్ అవుతావు, అక్కడికి వెళ్ళినా ఏ స్ట్రగుల్స్ అంటే మన తమిళ్లో అనుకో ఫ్రాంక్ గా నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి కదా, మొత్తం కలవాలి, అప్రోచ్ అవ్వాలి, అదంతా. సో ఎక్కడికి వెళ్ళినా ఇవే స్ట్రగుల్స్ ఉంటాయి. కాకపోతే మనకి ఇది అంటారు కదా సామెత, గర్భకొండలు నూనుకొని అక్కడికి వెళ్తే ఏదో ఉంటది, అక్కడికి వెళ్ళినా అక్కడ వాళ్ళని కలిస్తే వాళ్ళు అదే చెప్తారు, ఇక్కడ మేము చుక్కలా చూస్తున్నాం అని. ఇక్కడ ఉన్న ఏంటంటే వెళ్ళిపోమ్మా నువ్వు ఏంటి బాగున్నాగా తమిళ నేను ఎంకరేజ్ చేస్తారు అనుకుంటాం. అక్కడ కూడా అక్కడ ఉండే స్ట్రగుల్స్ అక్కడ ఉంటాయి. అంటే ఈ వచ్చిన కొత్తలు ఎప్పుడైనా ఫేస్ చేశారు అన్నప్పుడు చాలా మంది యాక్టర్స్ వస్తారు, ఫేక్ డబ్బులు కట్టి సినిమాకి వెళ్తారు, ఇలాంటి? లేదు, లక్కీగా అలా ఏం జరగలేదు. మీరు విన్నారా అసలు? మీరు విన్నారా ఇది ఈ టాపిక్ ఇలాంటి ఉంటది అనేసి? అలా జరుగుతాయి అని అంటుంటారు, ఫ్రెండ్స్ తీసుకుంటారు క్యారెక్టర్ కోసం అంటుంటారు. బట్ నేను నా ఐ పాయింట్ ఆఫ్ వ్యూ చూడలేదు. ఓకే. సో నేను లక్కీగా నేనేం ఫేస్ చేయలేదు. ఎందుకంటే నేను అదే చెప్తున్నాను సునీల్, రావడం నాకు మంచి సినిమాలు పడినాయి. జోషి, భీమ్లీ, ప్రజ మీద టక్క నెక్స్ట్ లెవెల్ కట్ చేస్తే 2-3 years లోనే మంచి పేరు వచ్చింది. లజ్జా అనే సినిమా చేసా, 2.5 years స్పెండ్ చేసాం, 3 years అప్పుడు స్టార్ట్ అయింది అసలు సినిమా అంటే ఏంటి. లేదు ఇప్పుడు మళ్ళీ శంబాలా అనేది మళ్ళీ 200% తీసుకెళ్ళి చాలా మంచి పేరు తీసుకొచ్చింది, చాలా మంచి పేరు.